ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ సందర్భంలో చక్కని విశేషమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం అందరం నేర్చుకుందాం. లోకమందు ఉన్నటువంటి మనుష్యులు దేవుని వాక్యపు వెలుగులోనికి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాన్ని దేవుడు ఆయన మాటలలో తెలియజేశాడు. ఏ ఒక్కరైనా సరే వెలుగును ద్వేషిస్తున్నారంటే వారు దుర్మార్గతలోనూ దుష్టత్వంలోనూ ఉన్నారని గ్రహించాలి. ఎవరైతే నీతి కార్యములను జరిగించుచున్నారో వారు వెలుగును ప్రేమిస్తారు, వారు వెలుగులో నడుచుకోవటానికి ఆశిస్తారు. లోకంలో శరీర సంబంధంగా మనుషులకు ఒక ఫోబియా ఉంటుంది. కొందరు మనుషులకు శరీర సంబంధంగా ఒక భయం ఉంటుంది. అదే వెలుగును గుర్చినటువంటి భయం. సూర్యుని వెలుగును చూచినా, పగటి వెలుగును చూచినా, అగ్ని వెలుగును చూచినా వారు భయపడుతూ ఉంటారు. దానిని ఫోబియా ఆఫ్ లైట్ అని కానీ ఫోటోఫోబియా అని కానీ పిలుస్తూ ఉంటారు. అది శరీర సంబంధమైనటువంటి భయం. వెలుగును చూస్తే భయపడటం, అది శరీర సంబంధమైనటువంటి భయం. అంటే వారు ఎందుకు భయపడతారు అంటే, వారు వెలుగును చూడగానే వారికి మెదడులో కొన్ని లోపాలు ఉండడం వలన, మైగ్రేన్తో వారు బాధపడుతుండడం వలన వారు వెలుగును ద్వేషిస్తారు. వారు వెలుగులోనికి రాలేరు, చీకటిలో ఉండడానికి వారు ఇష్టపడతారు. వారిని గూర్చి కాదు, వారు శరీర సంబంధంగా వెలుగంటే భయపడతారు. కానీ ఆత్మ సంబంధంగా వెలుగంటే భయపడేవారు కొందరు ఉంటారు. ఆత్మ సంబంధంగా వెలుగు అనగానే మనకు సూర్యుని వెలుగు కాదు, లేకపోతే అగ్ని వలన వచ్చే వెలుగు కాదు, లేక ఒక విద్యుత్తు దీపం వలన వచ్చేటువంటి వెలుగు కాదు. జీవితంలో వెలుగు దేవుని వాక్యపు వెలుగు. దేవుని వాక్యమును కూడా దేవుడు ఏమంటున్నాడంటే వెలుగు అంటున్నాడు. ఎందుకు అంటే మన జీవితాన్ని అంతటిని దేవుని వాక్యం దగ్గర పెడితే స్పష్టంగా కనిపిస్తుంది. మనము ఎవరికీ కనిపించకుండా రహస్యంగా జీవించిన జీవితం కూడా దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవుని వాక్యపు వెలుగులోకి వచ్చేసరికి అది తేటతెల్లమవుతుంది. కనుక దేవుని వాక్యము ఆత్మీయార్థంతో మనం తీసుకున్నప్పుడు అది వెలుగు. ఆత్మ సంబంధముగా దేవుని వాక్యపు వెలుగును ద్వేషిస్తున్నారా, ప్రేమిస్తున్నారా? ఇదే ఈరోజు పాఠం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు లోకములో శరీరధారిగా ఆయన జీవితమును కలిగి ఉన్నప్పుడు, మనుషుల మధ్య ఆయన జీవిస్తున్నప్పుడు ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆయన దేవుని వాక్యము వెలుగు. ఆ వెలుగును ద్వేషిస్తున్నవారు, దేవుని వాక్యపు వెలుగును ద్వేషిస్తున్నవారు, చీకటిలో నడుచుచున్నవారు, వారు దుష్టులు, దుర్మార్గులుగానే బ్రతుకుతారు. ఎవరైతే దేవుని వెలుగును అపేక్షిస్తారో, ఆ వెలుగులో నడుచుకోవాలనుకుంటారో వారు సన్మార్గంలో ఉన్నట్టు.
వారు దేవునికి బిడ్డలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఈ చక్కని మాటలను ఇప్పుడు మీరు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నటువంటి మాటలను చూడండి. దుర్మార్గులు సత్యవర్తనులు. దుర్మార్గులైతే చీకటిని ప్రేమిస్తున్నారు, సత్యవర్తనులైతే వెలుగును ప్రేమిస్తున్నారు. దుర్మార్గులు వెలుగును ద్వేషిస్తున్నారు, సత్యవర్తనులు చీకటిని ద్వేషిస్తారు. మీరెలా ఉన్నారు? దేవుని వాక్యపు వెలుగును ప్రేమించేవారుగా ఉన్నారా, ద్వేషించేవారుగా ఉన్నారా? దుర్మార్గులు దేవుని వాక్యపు వెలుగును ఎందుకు ద్వేషిస్తున్నారు? వారి యొక్క దుర్మార్గపు క్రియలు దేవుని వాక్యపు వెలుగులో బయలుపరచబడతాయి కనుక వారు భయపడుతూ చీకటిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దుష్టుడు ఎప్పుడూ కూడా తాను చేస్తున్నటువంటి దుష్క్రియలు అందరికీ తెలియాలనుకోడు. ఎందుకంటే వాడికి తెలుసు. అందుకే ప్రభువారు కూడా ఏమంటున్నారు చూడండి, ఆ తీర్పు ఇదే. వాడిలోనే ఆ తీర్పు నిలిచి ఉంది. వాడు ఎందుకు వాడి యొక్క దుష్క్రియలు లోకానికి కనిపించకుండా ఉండాలని, ఎవరికి తెలియకుండా ఉండాలని భయపడుతూ ఆ క్రియలు చేస్తున్నాడు? వాడికి తెలుసు అవి దుష్క్రియలని. వాడికి తెలుసు వాడు చేస్తున్నవి దుష్క్రియలు అని వాడికి తెలిసినప్పుడు వాడిలోనే తీర్పు ఉంది. ఆలోచిస్తున్నారా? ఎవరో ప్రత్యేకంగా వచ్చి తీర్పు తీర్చవలసిన అవసరమే ఉంది. ఇప్పుడు వారు చేయుచున్న క్రియలు దుష్క్రియలని వారికి తెలుసు కనుక వారు చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటిలో నడుచుకుంటున్నారు. కనుక తీర్పు వారి అందే ఉన్నది. తీర్పు వారి అందే ఉన్నది. దొంగతనం చేసేవాడికి దొంగతనం తప్పని తెలియదా? అందుకే దొంగతనం ఎప్పుడు చేస్తాడు? టీవీగా పగటిపూట వచ్చి చేస్తాడా? రాత్రి వేళ ఎవరూ చూడకుండా ఉండే పరిస్థితుల్లో వాడు వచ్చి దొంగతనం చేస్తాడు. అలాగే చీకటి సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాన్నైనా మీరు ఉదాహరణకు తీసుకుంటే అవన్నీ కూడా మనుషులకు కనిపించేటట్టుగా ఎవరు చేయరు. మనుషులకు తెలియబడాలని ఎవరు కోరుకోరు. అందుకే పోలీసులకు పట్టుబడ్డ తర్వాత వారి ముఖాలను కప్పుకుంటూ ఉంటారు. పోలీసులు ముందు సీట్లో కూర్చుని ఉంటారు, ఆ వరుసలో కూర్చుని ఉంటారు. నేరస్తుల యొక్క వివరాలను, నేరం యొక్క వివరాలను మీడియాకు, ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. వెనక నించున్నటువంటి ఆ వరుసలో ఉన్నటువంటి నేరస్తులందరూ కూడా ముఖానికి ఏదో ఒక ముసుగునో లేకపోతే నల్లని గుడ్డనో కప్పుకుంటూ ఉంటారు, ఆ తొడుగును కప్పుకుంటూ ఉంటారు. ఎందుకని? ప్రజలకు వారి యొక్క ముఖాలను చూపించడం ఇష్టం లేక, వారు చేసినటువంటి తప్పులు బహిర్గతమయ్యాయని వారు భయపడుతూ ఆ విధంగా నిల్చొని ఉంటారు. ధైర్యంగా ఎందుకు ముఖాలను చూపించలేకపోతున్నారు? ధైర్యంగా ఎప్పుడు ముఖాలను చూపించాలనుకుంటారు? ఏదైనా మంచి పనిని సాధించాము అనుకున్నప్పుడు, ఒక వేదిక మీదకు వెళ్ళినప్పుడు లైట్ వారి మీద పడాలని కోరుకుంటారు. ప్రజల యొక్క దృష్టి వారి మీదకు మళ్ళాలని కోరుకుంటారు. వారు స్టేజ్ ఎక్కుతూ ఏదో ఒక బహుమతిని తీసుకుంటున్నప్పుడు కానీ, వారు పొగడబడుతున్నప్పుడు కానీ, వారు చేసినటువంటి మంచి పని నిమిత్తం వారిని పొగుడుతున్నప్పుడు అందరూ వారిని చూడాలనుకుంటారు. ఆ వార్త అందరికీ తెలియాలనుకుంటారు. తల ఎత్తుకొని అందరికీ తమ ముఖాన్ని చూపించాలనుకుంటారు. కానీ దుర్మార్గతలో ఉన్నవారు, తప్పుడు పనులు చేసిన వారు, పాపపు క్రియలు చేసిన వారు తల దించుకుంటున్నారు. వారి యొక్క ముఖాన్ని ఎవరూ చూడకూడదని వారు కోరుకుంటున్నారు. కారణం ఏంటి? చీకటి బ్రతుకు. చీకటి బ్రతుకని వారికి తెలుసు. వారు చేస్తున్న కార్యక్రమాలు చీకటి కార్యక్రమాలని వారికి తెలుసు. తీర్పు వారిలోనే ఉన్నది. ప్రభువు ఎంత అద్భుతమైనటువంటి సంగతిని ఇక్కడ తెలియజేస్తారో చూడండి. ఆ తీర్పు ఇదే. మనుషులు ఎవరైతే వెలుగును ద్వేషిస్తారో వారు చీకటిలో ఉన్నారని వారికి తెలుసు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చీకటి కార్యక్రమాలని వారికి తెలుసు. వారి బ్రతుకంతా చీకటి మయమని వారికి తెలుసు. కనుక తీర్పు వారిలోనే ఉన్నది. తప్పు చేస్తున్నామనే సంగతి వారికి తెలుసు. కనుక ప్రత్యేకంగా ఎవరో వచ్చి మరలా తీర్పు విధించవలసినటువంటి అవసరత లేదు. వారు అనునిత్యం ఆ తీర్పు గుండానే వెళుతున్నారు.
అనునిత్యం ఆ తీర్పు గుండానే వెళుతున్నారు. అయితే సత్యవర్తనులైతే, దేవుని వాక్యమును అనుసరించేవారైతే, లోకంలో ఏదో మనుషుల చేత గొప్పవారిని మంచివారిని పిలిపింపబడి పొగడబడి వేదికల మీదకి ఎక్కడం కాదు. దేవుని దృష్టికి మీరు ఎలా ఉన్నారు? దేవుని చేత మీరు పొగడబడుతున్నారా? మనుషులలో శరీరధారులుగా బ్రతికినటువంటి అనేక మంది, యేసుక్రీస్తు ప్రభు మొదలుకొని ఆయన వలె జీవించినటువంటి అనేక మంది దేవుని చేత పొగడబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువును భూమి మీద చూస్తున్నప్పుడు, శరీరధారిగా చూస్తున్నప్పుడు పరమందున్న తండ్రి దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. క్రీస్తు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అలాగే మోషేను గూర్చి కూడా దేవుడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మోషే కూడా నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దావీదును గూర్చి దేవుడు, దావీదు నా ఇష్టానుసారుడు, అతనిలో నా ఉద్దేశములన్నీ నెరవేరును. ఇలా ఆయా వ్యక్తులను గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుడు వారిని పొగుడుతున్నాడు. భూమి మీద వారి బ్రతుకును నా మాటలకు అనుకూలంగా వారు బ్రతుకుతున్నారు అని దేవుడు వారిని గూర్చి పొంగిపోతున్నాడు. అలాంటప్పుడు వారందరూ కూడా తల ఎత్తుకుని జీవిస్తున్నారు. వారందరూ కూడా వెలుగులో నడుచుకుంటున్నారు. వారు వెలుగును ప్రేమించేవారు. ప్రియులారా, మన జీవితాలు కూడా వెలుగును ప్రేమించే జీవితాలుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తామో అప్పుడు మనం వెలుగును ప్రేమిస్తాం. సత్యవర్తనులైతే వారు చేయుచున్నటువంటి దేవుని కార్యక్రమాలు వెలుగులో అనేక మందికి వెలుగునిచ్చేవిగా ఉండాలని వారు వెలుగును ప్రేమిస్తారు. వెలుగును ద్వేషించేవారుగా వారు ఉండరు. మరి ఎవరు వెలుగును ద్వేషిస్తారు? ఎవరు చీకటిని ప్రేమిస్తారు? దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు. వారు వెలుగును ద్వేషిస్తున్నారు. దేవుని వాక్యపు వెలుగును ద్వేషిస్తున్నారు. చాలామందికి దేవుని వాక్యం వినడం ఇష్టం ఉండదు. దేవుని వాక్యాన్ని చదవడం ఇష్టం ఉండదు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే వారు ఎంతో కోపంతో ఊగిపోతూ ఉంటారు. ఎందుకని అంటే దేవుని వాక్యంలో ఏముంది? వెలుగుంది. దేవుని వాక్యంలో ఉన్న వెలుగు వారిలో ఉన్నటువంటి దుర్మార్గపు క్రియలన్నిటినీ బయట పెడుతున్నప్పుడు వెలుగు ఊరకనే ఉంటుందా? ఎవరి మీదనైనా మనం వెలుగు వేసినప్పుడు, వెలుగును మనం వారి మీదకి ఫోకస్ చేసినప్పుడు వెలుగు వారిని బహిర్గతం చేస్తుంది. అందరిలోనూ వారిని చూపిస్తుంది. ప్రత్యేకంగా వారిని గూర్చి మనకు పరిచయం చేస్తుంది. అలాగే దేవుని వాక్యము మన జీవితాలలో ప్రసరించినప్పుడు మన క్రియలు బయటకు వస్తాయి. మన క్రియలు నలుగురికి తెలుస్తాయి. ఎప్పుడైతే మనం సత్యవర్తనులుగా ఉండి దేవుని క్రియలను కలిగి ఉన్నామో, దేవుని వాక్యపు వెలుగు మన మీద ప్రసరించినప్పుడు మన క్రియలు సత్య సంబంధమైన క్రియలుగా లోకానికి కనిపిస్తాయి. ఇదే విషయాన్ని ప్రభు వారు ఇక్కడ తెలియజేశారు. కనుక మీరు చేస్తున్నటువంటి క్రియలు దేవుని వాక్యపు వెలుగు చేత అవి అనేక మందికి వెలుగునివ్వాలి అంటే మీ బ్రతుకులు దేవునిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే చీకటి సంబంధులు, దుష్టులు, అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేసేవారు వెలుగును ద్వేషిస్తారు. వెలుగును ద్వేషిస్తారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దుష్టులు చీకటిని ప్రేమించటానికి, వెలుగును ద్వేషించటానికి గల కారణాలను దేవుడు తెలియజేస్తున్నాడు. మరో వాక్య భాగంలో మనం ఈ విషయాన్ని చూద్దాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం నుంచి. వెలుగు మీద తిరుగుబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును. రాత్రియందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. వెలుగు మీద తిరుగుబడువారు కలరు అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ప్రియులారా, వెలుగు మీద తిరగబడటం ఏంటి? దేవుని వాక్యము మీద తిరుగుబడేవారని అర్థం. వారు చీకటిని ప్రేమించేవారు. వెలుగంటే వారికి ఇష్టం ఉండదు. వెలుగు మీద తిరుగుబడువారు కలరు. చాలామంది అసలు వెలుగును ప్రేమిస్తారు. లోకంలో
బాహ్య నేత్రాలకు కనిపించేటువంటి వెలుగును అందరూ ప్రేమిస్తారు కదా, అందుకే చీకటి పడగానే అందరూ దీపాలు వెలిగిస్తారు, అందరూ లైట్లు వేసుకుంటారు. కరెంటు పోతే చాలా ఇబ్బంది పడతారు, చీకటిలో అసలు మనుగడ కొనసాగించలేరు. కానీ దేవుడు ఇక్కడ వ్రాయించిన మాటలు చూడండి. ఈ మాటలలో దేవుని యొక్క ఆంతర్యం ఏంటంటే బాహ్య నేత్రాలకు కనిపించేటువంటి వెలుగును గూర్చి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. దేవుని వాక్యపు వెలుగు, జీవితాల మీద ప్రసరించే దేవుని వాక్యపు వెలుగును గూర్చి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వెలుగు మీద తిరుగుబడివారు కలరు, వెలుగు మీద తిరుగుబడివారు కలరు. ఎవరు వారు? ఒక దొంగను ఉదాహరణగా తీసుకోండి, ఒక నరహంతకుడిని ఉదాహరణగా తీసుకోండి, ఒక వ్యభిచారిని ఉదాహరణగా తీసుకోండి. వారు ఎప్పుడూ వారి కార్యక్రమాలను ఎక్కడ చేస్తారు? చీకటిలోనే. చీకటిలోనే. ఏ కన్ను నన్ను చూడటం లేదు అనుకుంటారు, కానీ వారి క్రియలన్నీ దేవునికి బహిర్గతమే, దేవునికి బహిర్గతమే. దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రకటింపబడుతూ వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నదో వారు ఆ దేవుని వాక్యపు వెలుగులో నుండి దూరంగా పారిపోతారు. ఎందుకంటే వారి క్రియలను విడిచిపెట్టాల్సి వస్తుందనేటువంటి భయం వారికి ఉంటుంది. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యపు వెలుగు నా జీవితం మీద ప్రసరించిందో నేను ఆ చీకటి కార్యక్రమాలను విడిచిపెట్టాలి. ఎందుకంటే నేను చేస్తున్నవన్నీ కూడా ఎవ్వరూ వినడానికి కానీ, ఎవ్వరూ చూడటానికి కానీ, ఎవ్వరూ సహించలేని కార్యక్రమాలు, ఎవ్వరూ సహించలేని కార్యక్రమాలు. నేను వాటిని ఎవ్వరూ చూడటం లేదనుకుంటూ చీకటిలో చేస్తున్నాను అని వారు అనుకుంటున్నారు, కానీ దేవునికి మాత్రం వారి క్రియలన్నీ ఎరుకే. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుడు మానవుల జీవితాలను బైబిల్లో పొందుపరిచాడు. మనుషుల జీవితాల యొక్క చరిత్ర అంతా బైబిల్లో ఉంది. ఏ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఏ వ్యక్తి తన జీవిత కాలములో ఏ విధమైనటువంటి నిర్ణయాలతో ఉంటాడు, జీవితాలన్నిటినీ దేవుడు గ్రంథంలో చూపిస్తున్నాడు. గ్రంథంలో చూపిస్తున్నాడు. మానవ బ్రతుకు పుస్తకం బైబిల్. చూడండి, అద్భుతమైనటువంటి వివరణ కదా. వెలుగు మీద తిరుగుబడతారు వారు, అంటే దేవుని వాక్యం మీద వారు తిరుగుబడతారు. దేవుని వాక్యమేమో మనుషులను బ్రతికించటానికి, వారి యొక్క క్రియలన్నిటినీ వెలుగులో తేటపరచటానికి ఇవ్వబడింది దేవుని మాటగా. ఆ శక్తి యొక్క వెలుగులో తమ బ్రతుకులు ఎక్కడైతే అందరికీ తెలిసిపోతాయోనని, తమ బ్రతుకులను ఎక్కడైతే వారు మార్చుకోవలసి వస్తుందో అని వారు భయపడుతున్నారు. వారు వెలుగును వద్దకు రాలేకపోతున్నారు. అలాగనే దేవుని వాక్యపు వెలుగును వారి మీద ప్రసరింపచేసి అందరి ముందు వీరందరినీ హీనపరచాలనుకుంటున్నాడా? లేదు, వారిని మార్చాలనుకుంటున్నాడు. వారి యొక్క పాప ప్రవృత్తిని మార్చాలనుకుంటున్నాడు. ఒక దొంగ దొంగతనాన్ని విడిచిపెట్టాలి, ఒక వ్యభిచారి వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి, ఒక నరహంతకుడు ఆ హత్యలను విడిచిపెట్టాలి, ఒక మోసగాడు మోసాన్ని విడిచిపెట్టాలి, దేవుని మార్గంలోనికి రావాలి, క్రీస్తు రాజ్యంలోనికి రావాలి, చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడి పాపక్షమాపణను ప్రభువైన యేసుక్రీస్తులో పొందాలి, నిత్య జీవపు మార్గంలో నడుచుకోవాలి. అప్పుడు వెలుగు మార్గంలో నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది, సత్యవర్తనులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని కొరకు వారు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా వెలుగులో వారు చేయడానికి అవకాశం ఉంటుంది. చీకటిలో మగ్గిపోతున్నారా? చీకటిలోనే మీ జీవితాలను, చీకటిలోనే మీ క్రియలను నెరవేర్చుకోవటానికి మీరు ఇంకనూ ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని వాక్యం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఏనాటికైనా సరే మీ జీవితాలు వెలుగు చేత బహిర్గతం చేయబడతాయి. చేస్తున్న అంధకార క్రియలన్నీ కూడా ఏదో ఒక రోజు వెలుగులోనికి వస్తాయి. దేవుని వాక్యం వాటిని తేటతెల్లం చేస్తుంది. కనుక ఆ రోజు మీరు సిగ్గుపడే కంటే, నేరం చేసినందుకు మీరు సిగ్గుపడే కంటే, ఈరోజే మారు మనసును పొందటం, ఈరోజే పశ్చాత్తాపపడటం, ఈరోజే పాపక్షమాపణను పొందటం మేలైన విషయం కదా. వెలుగులో నడుచుకుంటూ ఇక మీదట ధైర్యంగా తల ఎత్తుకొని దేవుని వాక్యపు వెలుగులో ఆయన క్రియలు నెరవేర్చుచు దేవుని కొరకు బ్రతకడం ఎంతో ఉత్తమం కదా. వెలుగు మీ మీద ప్రసరించినప్పుడు మీలో ఏం కనిపిస్తుంది? దేవుని వాక్యపు వెలుగు మీ మీద ప్రసరించినప్పుడు మీలో దేవుడు ఏమి కనుగొంటున్నాడు? దేవుని నీతి క్రియలనా, దుర్మార్గపు క్రియలనా? ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మీ జీవితాలను మీరే ప్రశ్నించుకోండి. దేవుని వాక్యపు వెలుగు నా మీద పడితే నా జీవితంలో కనిపించేవేంటి? సత్క్రియలా, దుర్మార్గపు క్రియలా? దేవుని కొరకైన బ్రతుక, లోకం కొరకైన బ్రతుక? నాలో ఏం కనిపిస్తోంది?
మీరు సత్యవర్తనులుగా జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగు మీ మీద ప్రసరించినప్పుడు, దేవునికి మీ నుండి అన్ని నీతి క్రియలే కనిపించినప్పుడు మీరు ధన్యులవుతారు. చీకటి సంబంధమైన బ్రతుకు మీలో ఉన్నప్పుడు మీరు నిందపాలవుతారు, మీరు సిగ్గునొందెదరు, మీరు దానికి తగినటువంటి శిక్షను కూడా అనుభవించవలసి వస్తుంది. ప్రియులారా, వ్రాయబడిన మరో చక్కని మాటను ఇప్పుడు మనం చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగు ప్రసరింపబడినప్పుడు దాగేది ఏదీ లేదు. సమస్తమును ఖండింపబడుతుంది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఎంత అద్భుతమైన మాట, దేవుని మాట. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. చీకటి మీ క్రియలను దాయాలనుకుంటుంది, దాచివేయాలనుకుంటుంది. ఎంతకాలం? వెలుగు రానంత వరకు, వెలుగు ప్రసరింపబడనంత వరకు చీకటి మీ రహస్య కార్యములను దాచిపెట్టాలనుకుంటుంది. కానీ వెలుగు ప్రతిదానిని బహిర్గతం చేస్తుంది. సమస్తము ఖండింపబడుతుంది, వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ఇది యథార్థం, ఇది ఎప్పటికైనా జరిగే నిజం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా, చీకటి కాదు, అది వెలుగే కదా. మరి వెలుగును ఆశ్రయిస్తున్నారా? కనుక ఇప్పటికైనా మరణావస్థలో నుండి లేవండి అంటున్నాడు దేవుడు. లెమ్ము, మృతులలో నుండి పైకి లెమ్ము. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. పాపపు జీవితంలో ఉన్నప్పుడు, దుర్మార్గపు క్రియలలో ఉన్నప్పుడు, చీకటి క్రియలలో ఉన్నప్పుడు, రహస్యమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు నీవు మృతుడివే కదా. అందువలన లెమ్ము. దేవుని వాక్యం నిన్ను ఆకర్షించుచున్నది, దేవుని వాక్యం నిన్ను ఆహ్వానించుచున్నది, జీవ మార్గంలో నిన్ను నడిపించటానికి నిన్ను కోరుకుంటున్నది. దేవుని వాక్యము వెలుగుతో నిండినది కనుక లెమ్ము. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు అనగా దేవుని మాట, దేవుని మాట అనగా వెలుగు. ఆ వెలుగు నీ మీద ప్రకాశించును. ప్రియులైన నా సహోదరులారా, సోదరీమణులారా, మీ జీవితాలు క్రీస్తు వెలుగు ప్రసరింపబడిన తరువాత నిత్యము వెలిగే మాదిరిగా ఉండాలి. దేవుని క్రియలను నెరవేర్చుచున్నటువంటి పరిస్థితులలో మీ బ్రతుకులు ఉండాలి తప్ప రహస్యమైనటువంటి చీకటి జీవితాలలో మీరు మగ్గిపోయి ఉండిపోవద్దు. అది నిద్రించుచున్న స్థితి, అది మృతమైన స్థితి. సమస్తమును ఎప్పటికైనా ఖండింపబడుతుంది. ఇలాగే చీకటిలో కలకాలం ఉండిపోతామని అనుకోకండి. మీ చీకటి బ్రతుకులు కలకాలం ఇలాగే ఉండిపోవు. సమస్తమును ఖండింపబడుతుంది, వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. కనుక ఇప్పటికైనా నిద్ర మేలుకోండి. దేవుని వాక్యం ఆయన అనుగ్రహించుచున్నటువంటి ఈ పిలుపును మీరు అందుకొని ఇప్పటికైనా నిద్ర మేలుకొని ఆ మరణావస్థలో నుండి మీరు బయటకు రాగలిగితే క్రీస్తు మీ మీద ప్రకాశించి మీ క్రియలన్నీ ఇక మీదట దైవ సంబంధమైన క్రియలుగా ఉండేటట్టుగా మీరు బ్రతకగలిగితే క్రీస్తు మీ మీద ప్రకాశించి మీ ద్వారా లోకానికి వెలుగును దయచేస్తాడు. మీ క్రియలన్నీ దైవ సంబంధమైన క్రియలుగా ఉన్నప్పుడు వెలుగులో తలెత్తుకొని జీవిస్తారు, దేవుని కొరకు బ్రతుకుతారు, దేవుని చేత మన్ననలు పొందుతారు. భలా నమ్మకమైన మంచి దాసుడాని యజమాని చేత అనిపించుకోవడం అంటే అది ఎంత గొప్ప విషయం. పరమందున్న తండ్రి మనలను చూచి భలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలంటే మనము సత్య సంబంధమైన క్రియలు చేయొద్దా? మన మీద వెలుగు ప్రసరింపబడినప్పుడు ఆ వెలుగులో మన క్రియలన్నీ నీతి క్రియలుగా కనిపించొద్దా? కనుక నడుం బిగించండి. ఇక మీదట చీకటి కార్యక్రమాలను నేను చేయకూడదని ఆ తీర్పు మీలోనే ఉన్నది కదా. చీకటి కార్యక్రమాలను చేస్తున్నప్పుడు ఆ తీర్పు మీలోనే నివసించుచున్నది. మీ అంతటా మీరు ఆలోచించుకున్నప్పుడు మీ మట్టుకు మీకు కూడా తెలుసు కదా అవి తప్పుడు కార్యక్రమాలని.
ఎవరికీ తెలియకూడని కార్యక్రమాలను మీరు అనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఆ తీర్పు మీలోనే ఉన్నది. ఈ మట్టుకు మీకే తెలుసు. కనుక ఇక మీదట అటువంటి దుష్క్రియలను కాకుండా సత్క్రియలను పోగు చేసుకోవటానికి, మీ వెంట వచ్చే క్రియలు సత్క్రియలుగా ఉండు నిమిత్తము మీ మీద క్రీస్తు వెలుగు ప్రసరింపబడినప్పుడు మీరు గొప్పగా వెలిగే నిమిత్తము మీ బ్రతుకులను మీరు మార్చుకోవాలి, మీ మనస్సులను దేవుని వైపు తిప్పుకోవాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. ఈ విషయమై దేవుడు పలికించిన మాటలు చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుంచి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. నీకు వెలుగు ఉదయించును, లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు దేవుడు. మానవులకు దేవుడిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం ఇది. ఎవరికైతే దేవుని మాటలు అర్థమవుతాయో, ఇక మీదట ఎవరైతే దేవుని కొరకు నీతి క్రియలను జరిగించాలని ఉద్దేశ్యములు కలిగి ఆ విధమైన బ్రతుకులో ఉంటారో అట్టి వారికి ఇది సదవకాశం, మహదవకాశం. వారి వెలుగులోనికి ఎవరు కూడా వస్తారు? రాజులు సైతం వస్తారు. రాజులను సైతము మీ వెలుగులో దేవుడు నడిపించాలనుకుంటున్నాడంటే మీ మీద ప్రసరించే వెలుగు ఎంత గొప్పది. ఆయన మీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు, ఆయన వెలుగును మీ మీద ప్రకాశింపజేయాలనుకుంటున్నాడంటే ఎంత గొప్ప విషయం. అవకాశం ఇస్తారా? వెలుగులో నడుచుకోవటానికి ఇక మీదట మీ జీవితాలను దేవునికి అప్పగిస్తారా? లేక ఇంకా చీకటిలో బ్రతకటానికి సాతానుకు మీ జీవితాలను వశం చేసుకుంటారా? ఆలోచించండి. దేవుడు ఇన్ని మాటలను వ్రాయించాడు. మన బ్రతుకులు వెలుగుతో కూడినవిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. వెలుగు మీ మీద ప్రసరించినప్పుడు మీరు గొప్పవారుగా కనిపించాలి. వెలుగు మీ మీద ప్రసరించినప్పుడు మీరు గొప్పవారుగా కనిపించాలి. మన మీద లైట్ ఫోకస్ అయినప్పుడు మనం చాలా ఆనందిస్తున్నామంటే మనం గొప్పవారం అని అర్థం. మన మీద లైట్ ఫోకస్ అయినప్పుడు మనం తలదించుకుంటున్నాం, ముఖం కప్పుకుంటున్నామంటే ఏదో తప్పు చేసామని అర్థం. దేవుని వెలుగు మన మీద ప్రసరించినప్పుడు మన జీవితాలలో దేవునికి నీతి క్రియలు కనిపించేలా మన బ్రతుకులు ఉన్నాయా? మనం గర్వంగా, తండ్రి నీ వెలుగు నా మీద ప్రసరించినప్పుడు ఇదిగో నాలోని నీతి క్రియలన్నీ బయటకు కనిపిస్తున్నాయి. నీవు ఎందు నిమిత్తమైతే నన్ను లోకములోనికి పంపించావో ఆ జన్మ కారణమును తెలుసుకొని నీ కొరకు బ్రతికాను తండ్రి అని ఆ వెలుగులో మనం చెప్పగలిగినటువంటి ధైర్యం మనకుందా? ఆ ధైర్యాన్ని సంపాదించుకోవడానికి ఇప్పుడైనా మంచి నిర్ణయం తీసుకుంటారా? ఇంకా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ఇదిగో తండ్రి నీ కొరకు నేను ఈ కార్యక్రమాలను చేయగలిగాను, నీ కొరకు ఈ సత్కార్యములు నేను చేయగలిగాను, నీ కొరకు సువార్త కార్యక్రమాలలో నా యొక్క హస్తమును నేను ఈ విధంగా ఉంచగలిగాను, నీ కొరకు నడవగలిగాను, నీ కొరకు పాడగలిగాను, నీ కొరకు మాట్లాడగలిగాను, నీ కొరకు పనులు చేయగలిగాను అని దేవుని ముందు మీరు చెప్పగలిగిన స్థితిలో ఉన్నారా? వెలుగు మీ మీద ప్రసరించినప్పుడు దాక్కునే పరిస్థితుల్లో ఉన్నారా? లేక ధైర్యంగా ముందుకు రాగలిగిన పరిస్థితుల్లో ఉన్నారా? వెలుగును ద్వేషించేవారు కూడా ఉన్నారు, వెలుగుకు భయపడి పారిపోయేవారు ఉన్నారు. అట్టి జాబితాలో మీరు ఉండటానికి వీలు లేదు. ఈ మాటలు విన్న తరువాత మీ మీద క్రీస్తు వెలుగు ప్రకాశింపబడుతున్నప్పుడు, ప్రసరిస్తున్నప్పుడు మీరు ప్రజ్వలించాలి, మీరు ఉన్నతముగా దేవునికి కనిపించాలి. కనుక అటువంటి మంచి నిర్ణయంతో ఇక మీదట మీ బ్రతుకులు వెలుగులో ప్రకాశించేవిగా ఉండాలని మీరందరూ సిద్ధపాటును కలిగి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను హెచ్చరించుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును వెలుగుతో నిండిన మా దేవ, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన ఈ చక్కని జీవము కలిగిన వాక్య సందేశముకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. కేవలము వినుట మాత్రమే కాక మా జీవితాలను వెలుగులో నడిపించుకుంటూ పాపపు క్రియలను విడిచిపెట్టి దుష్టత్వపు ఆలోచనలను విడిచిపెట్టి వెలుగు మా మీద ప్రసరింపబడినప్పుడు, క్రీస్తు ప్రకాశము మా మీద వేయబడినప్పుడు తండ్రి మేము ధైర్యముగా మీ ముందు నించోగలిగే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అట్టి జీవితమును మేము కలిగి ఉండాలంటే మీ క్రియలు చేయాలి. మీ కొరకైన బ్రతుకును జీవితకాలం అంతా మేము కలిగి ఉండాలి, కాపాడుకోవాలి తండ్రి. అట్టి సిద్ధ మనస్సును, స్థిర మనస్సును నాతో పాటు మీ బిడ్డలందరికీ అనుగ్రహించి
నిత్యత్వం కొరకు మా బ్రతుకులను మీ ఆలోచనలో ముందుకు నడిపించుకునే భాగ్యంతో తండ్రి మిమ్మల్ని ఎల్లప్పుడూ సేవించేవారముగా ఉండగలుగుటకు, మీ చేత భలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకొనగలుగుటకు నాయన మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.